అదేంటి మీరు ఎడం చేత్తో తింటున్నారు? కుడి చేతికి ఏమైనా అయిందా? శ్రీనివాస, ఎంత మాట అన్నావయ్యా రఘురాం. ఇలా ఎడంచేత్తు తినేవాళ్ళని ఎందుకు తింటున్నావని అడగకూడదయ్యా. అలా అడిగితే ఆ పూటకి వాళ్ళు చేతులు కడుక్కోవాల్సిందే. ఇక ఈ పూటంతా వాళ్ళకి అన్నం లేనట్లే. అయ్యో నిజమా? నాకు తెలియక అడిగాను నానమ్మా. పర్లేదులే నాన్న. తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు. బహుశా ఈ అన్నం మీద నా పేరు రాసిలేదేమో. అందుకే ఆ భగవంతుడు నీ ద్వారా తినకుండా ఆపించాడు. ఈ ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. పిన్ని, నిజంగా నాకు తెలియదు పిన్ని. తెలుసుంటే అడిగేవాడినే కాదు. అసలు ఎడం చేత్తో తినాల్సిన అవసరం ఏంటి? వీడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి మా అత్తయ్య గారు తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, కలవని గురువు లేడు. ఎప్పటికైనా వీడు తిరిగి రావాలని, వీణ్ణి మళ్లీ చూడాలని, వీడు కంటికి కనపడేంత వరకు ఎడంచేత్తోనే భోజనం చేస్తానని ఆ శ్రీనివాసుడికి మొక్కుకుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎడంచేత్తో తింటూ మొక్కు చెల్లిస్తూనే ఉంది. ఇప్పుడు నేను వచ్చేసేగా పిన్ని, ఆపేయొచ్చుగా. అలా కుదరదు నాన్నా. మీ నానమ్మ మొక్కుకుంది నువ్వు దొరికేంత వరకు తింటాను అని కాదు, నువ్వు దొరికిన తర్వాత కూడా తింటాను అని. అందుకే ఇప్పటికీ ఎడంచేత్తోనే భోంచేస్తూ ఉంటుంది. అంతేకాదు, నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన దగ్గర నుంచి కటిక నేల మీద పడుకుంటోంది, ఒంటిపూట తింటుంది, నిప్పుల్లో నడిచింది, రథాలు లాగింది, ఎవరేం చెప్తే అది చేసింది. ఆఖరికి 250 గుడిమెట్లని కూడా మోకాళ్లతో ఎక్కింది. అప్పట్నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉంది. కింద పడుకుంటే నడుం నొప్పొస్తుందని డాక్టర్ గారు చెప్పినా సరే కిందే పడుకుంటుంది. ఏం చేస్తాం? ఆవిడికి నువ్వంటే అంత పిచ్చి ప్రేమ. బావా, రే నువ్వు చేయగలిగావేంట్రా? ఆకలి లేదు బాబాయ్. ఇప్పుడేం ఆలోచిస్తున్నారేజే? శ్రీనివాస, ఈ నడువు నొప్పి తట్టుకోలేకపోతున్నాను నాయనా. నాన్నా, ఏం చేస్తున్నావు నాన్నా? నువ్వు అనుభవిస్తున్న కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు అన్నీ నా వల్లేగా నానమ్మా. అందుకే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నువ్వు పాపం చేయడం ఏంటి నాన్నా? ముందు పైకిలే.
చిన్నప్పుడే అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటుందో నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇవన్నీ చూశాక నాకు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఈ అవకాశాన్ని దూరం చేసుకుని నానమ్మ నా మీద పెంచుకున్న ప్రేమని తుంచేలేను బాను. ఏంటండి, ఏమైంది? ఇక్కడ ఎవరు వెళ్ళారు బాను? ఇక్కడ చీకట్లో ఎవరుంటారండి? లేదు, నాకెవరిదో నీడ కనిపించింది. ఎవరు లేరండి. మీరు ఏం చూసారో ఏంటో. తప్పించుకున్నావురా రఘురామ్. ఏమండి, రాయ్ ఏమండి, రాయ్ కాపాడండి. ఎవరైనా ఉన్నారా? హెల్ప్, రండి. ఎవడా నువ్వు? రే, వదలరా. ఎవర్రా నువ్వు? రఘు, 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 రఘు. ఏమైందిరా? అయ్యో, అయ్యో, ఏంటిది? రఘు, అయ్యో, అయ్యో, బాబా. రఘు, ఏంటి నాన్న ఇది? ఎవడ్రా వీడు? రే, అయ్యో, ఎవరా? రఘు, ఎవడ్రా నువ్వు? అయ్యో, వదలరా. ఎవడ్రా వీడు? వీడు? వదిలిపెట్టను రా, నిన్ను వదిలిపెట్టను. రఘు, ఎవడ్రా? వీడు నన్ను చంపడానికి వచ్చాడు నానమ్మ. ఉదయం నేను స్నానం చేస్తుంటే కూడా నా మీద అటాక్ చేసి పారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అసలు ఎవడు వీడు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఎవడ్రా నువ్వు? నా మనవణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నావురా? ఒరే వెంకటరత్నం, పెద్దమ్మా, ఇంకా నిలబడి చూస్తారేంట్రా? ఆ ముసుగు తీయండి. ముసుగు తీరా. రే, ముసుగు తీ. రే పుల్లపాయ్, ఇడిలా మాట్లాడండి కానీ కట్టిపట్టరారా. అయ్యగారు, లక్ష్మి, నువ్వేంటి? ఈయనెవరో కాదమ్మా, నా మొగుడే. సూర్యనారాయణ, నువ్వా? ఇదిగో వీడే నా కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు. ఎన్నాళ్ళకైనా ఈడు తిరిగి రాకపోతాడా అని నా పగని పెంచుకుంటూ ఈడి రాక కోసం చూస్తూ చూస్తూ జీవోత్సవంలా బతుకుతున్నా. ఎన్నాళ్ళకి ఈడికి మూడింది, అందుకే తిరిగొచ్చాడు.
రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అభం శుభం తెలియని వయసులో ఆటలో ఏదో పొరపాటు జరగడం వల్ల నీ కొడుకు చనిపోతే ఇన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చిన నా మనవణ్ణి చంపడానికి వస్తావా? సంపక ఏం చేయమంటారమ్మా? ముక్కలు ముక్కలుగా నరిగితే గాని నా భాగ్యం బాగుండాలని కుంకుళ్ళమ్మ తల్లి గుడికెళ్ళి వస్తున్నానమ్మా. ఆహా, కుంకుమిచ్చేద్దామని వచ్చాను. అవునా? పద్మావతి, పద్మావతి, బావున్నావో భాగ్యం? బాగున్నానమ్మా. ఈ కుంకుమ కుంకుళ్ళమ్మ తల్లి గుడి నుంచి తీసుకొచ్చాను. ఇది పెళ్ళైన ఆడవాళ్లు తన భర్త చేత నుదుటిని పెట్టించుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటారంట. చాలా సంతోషం భాగ్యం. ఇప్పుడే పూజ అయిపోయింది. ఉండు, కాస్త ప్రసాదం తీసుకొస్తాను. పర్వాలేదమ్మా పద్మావతి గారు, ఇప్పుడే గుండుండి వస్తున్నాను కదా, కాస్త పనులున్నాయి, నేను వెళ్ళొస్తానమ్మా. ఏమండి, నాకు కూడా కొంచెం కుంకుమిస్తారా? అయ్యో, దాంట్లో ఏముందమ్మా? అవును, మీ ఆయన దుబాయ్లో ఉంటాడని చెప్పావు కదా, మరి నీకెందుకు కుంకుమ? అంటే 2-3 నెలల్లో ఆయన తిరిగి వచ్చేస్తారు. అప్పుడు ఆయన చేత పెట్టించుకుంటాను. ఆయన ఎక్కడున్నా కానీ నా మనసులోనే ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి నాకు నేనే పెట్టుకుంటాను. నీ కూడా నాలాగే చాలా భక్తి ఎక్కువన్నమాట. ఒరే అన్నయ్య, మనల్ని ఏడిపించిన టీచర్ సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు ఈ లక్కీతో పెట్టుకున్నానా అని ఎక్కి ఎక్కి ఏడ్చేలా చేస్తాను. ఎలా? చెప్పను, చూడు. అత్తయ్య, ఈ నీరి బయట ఉన్నట్టున్నాడే. రేయ్, టీచర్ ఎదురా? ఇంకెక్కడ టీచర్? ఎప్పుడో బావ రూమ్ లోకి వెళ్ళింది. బావ రూమ్ లోకా? ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. ఏమండి, ఏంటి బాను? ఒకసారి లేవండి. ఇది నా నుదుటిని పెట్టండి. ఏంటిది? ఎవరన్నా చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వే పెట్టుకోవచ్చు కదా. ఇది చాలా మహిమగల కుంకుమంటండి. భర్త భార్య నుదుటిని పెడితే దీర్ఘ సుమంగళిగా ఉంటుందంట. బావా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పిల్ల రాక్షసి మొత్తం చూసేసిందే ఏంటి? ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇల్లంతా టమ్ చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మాట్లాడరే? ఏముంది? ఏం లేదు. నేనంతా చూశాను. ఏం చూసావు? మా బావ నీకు బొట్టు పెట్టడం. ఆయన నాకెందుకు బొట్టు పెడతారు? నేనే పెట్టుకున్నాను. అబద్ధం, అబద్ధం, అబద్ధం. చిన్నపిల్ల కదా, ఏం చెప్పినా ఇది నమ్మేస్తుంది అనుకున్నారేమో. లక్కీ, లక్కీ ఇక్కడ.
సీరియల్లో అఖిల్ బాబుని వల్లో వేసుకోవడానికి ఆ రజనీ టీచర్ ప్రయత్నించినట్టు మన బావని వల్లో వేసుకోవడానికి ఈ టీచర్ ప్రయత్నిస్తుంది. అవునా? అవునా అంటూ అలా నోరు తెరుస్తావేంటి మొద్దు? బావ చేత బొట్టెందుకు పెట్టించుకుందో అడుగు. బొట్టు కూడా పెట్టి ఇంకా రాడేంటి? కబురు పెట్టి చాలాసేపు అయింది. నమస్కారం సార్. నమస్కారం, రండి. అలాగే. పార్టీ మార్చలేదురా, అంతా పుకారు. రండి రండి. సరే పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంట్రా రత్నం నమస్కారం పిలిచావు? అమ్మా. నమస్కారం సుబ్బారావు గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. వారసుడా? అవునండి. నాన్న రఘురాం, ఈయన మన సుబ్బారావు గారు, బ్యాంక్ మేనేజర్. ఏంటి బాబు, ఇంత మంచి మనసున్న పార్వతమ్మ గారికి ఇంతకాలం ఎలా దూరంగా ఉండగలిగారు? ఊరంతా ఇక మీ మనవడు రాడు, అసలు ఉన్నాడో లేడో, ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడని ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నా మీరు తిరిగొస్తారని బలంగా నమ్మిన ఏకైక వ్యక్తి మీ నాయనమ్మ. పోనీలేండి, ఇన్నాళ్ళకైనా మీరు తిరిగొచ్చి ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టారు బాబు. సంతోషం. కూర్చోండి సుబ్బారావు గారు. మంగా, కాఫీ తీసుకురా. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సుబ్బారావు గారు ఇలా వచ్చారు? ఆయన రాలేదు పెద్దమ్మా, నేనే పిలిపించాను. ఇన్నేళ్లు పాస్బుక్లంటూ చెక్ బుక్లంటూ బ్యాంక్ పనులన్నిటికీ నువ్వే కష్టపడి తిరిగేదానివి కదా, ఇంకా నీకు ఆ శ్రమ తగ్గిద్దామని. ఇప్పుడు ఈ పనులన్నీ నాకు పురమాయిస్తారా ఏంటి? ఒకసారి పెట్టిన సంతకం మళ్ళీ అదే విధంగా ఇంకోసారి పెట్టలేను. నేను తప్పించుకోవాలి. నాన్న, త్వరలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆ పార్టీ కార్యక్రమాలు, ప్రచారాలు, మీటింగులు ఇలా చాలా ఉంటాయి. నాకైతే బ్యాంక్ పనులు గట్రా చెప్పద్దు. తమరికి తీరిక లేదని నాకు తెలుసులే నాన్న. అందుకే ఈ బాధ్యతలన్నీ రఘురాంకు అప్పగిద్దామని నా ఆలోచన. ఏమంటావు పెద్దమ్మా? మంచి ఆలోచనేరా. ఏ రోజుకైనా వాడే కదా ఇవన్నీ చూసుకోవాలి. నానమ్మా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమా అంటావేంటి రఘు? అవసరమే. పాపం పెద్దమ్మ మాత్రం అటని ఇటని ఆ మోకాళ్ల నొప్పులతో ఎన్నాళ్ళని తిరుగుతుంది. వెళ్ళు, వెళ్ళి నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్రా. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు అవి చూస్తే నేను రఘురాం కాదనే విషయం తెలిసిపోతుంది. ఈ రోజు నువ్వు మా రఘురాం అవునో కాదో తేలిపోతుంది. నా బుర్రలోకి ఏదైనా అనుమానం ఎక్కితే అది తీరేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. రఘు, ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్రాపో. మేనేజర్ గారు నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పెద్దమ్మ అకౌంట్లో ఉన్న డబ్బంతా నీ అకౌంట్లో వేస్తారు. ఇక నుంచి ఎవరికేమైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఆ లావాదేవీల సంగతి నువ్వే చూసుకుందువు గాని. వెళ్ళు నాన్నా, ఎప్పటికైనా నువ్వు తీసుకోవలసిన బాధ్యతే కదా.
మీరు వెళ్ళి చూడొచ్చు. యాండి యాండి ఎందుకే అలా అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను. నాకు చెవుడు రాలేదు, నేను పైకి పోలేదు. అయ్యో ఏంటండి ఆ మాటలు? ఏంటే నాకు ఈ హింస? ఏం కూర వండాలండి అని అడిగావంటే దానికి ఒక అర్థం ఉంది. అన్నం వండటానికి కూడా నా పర్మిషన్ కావాలా? అయ్యో మీరు ఈ బియ్యాన్ని చూసి అపార్థం చేసుకున్నారండి. నేను ఈ బియ్యం తెచ్చింది అన్నం వండాలో బిర్యానీ వండాలో అని అడగడానికి కాదు. మరి వచ్చే పండక్కి అమ్మవారికి 1,00,000 అక్షింతలతో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. సరే, దాందేముంది, చేయించు. అలా నేను చేయించాలంటే మీరు ఈ బియ్యంలో నుంచి 1,00,000 బియ్యపు గింజల్ని ఏరి పక్కన పెట్టాలి కదండి. ఏంటేంటి? ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి 1,00,000 గింజలేరి పక్కన పెట్టాలా? అవునండి, అలా పెడితేనే ఆ బియ్యాన్ని అక్షింతలుగా కలిపి అమ్మవారికి పూజ చేయిస్తానండి. నువ్వు నోరుమూయి. నేను ఇక్కడ కూర్చుని 1,00,000 గింజలేరితే నువ్వు అమ్మవారికి పూజ చేయించడమే కాదు, నా శవానికి పూజ చేయించాల్సి వస్తుంది. అయ్యయ్యో రామ అవే మాటలండి. రాత్రి నాకు పీడకల వచ్చిందండి. ఏమనే? నా తాళి తెగిపోతుందంటండి. తెగిపోతే కొత్త తాళి చేయిస్తానులే. అయ్యో రామా, తాళి తెగడం అంటే మీరు పోవడమే కదండి. అవును కదూ? అవునన్నా, అప్పుడప్పుడు అమ్మకొచ్చే కళలో కొన్ని నిజమవుతాయి. అలా ఈ కళ నిజమైందనుకో, నేను తండ్రి లేని వాడిని అయిపోతాను. తండ్రి లేని వాడిని అయిపోతాను. నువ్వు మరీ ఎక్కువ బాధపడకరా. ఇద్దరం కలిసి ఆ 1,00,000 గింజలు ఏరేద్దాం. అమ్మ నాన్న నన్ను కూడా కలిపేశావా? కష్టమైన సుఖమైన తండ్రి కొడుకులకి తప్పదు కదరా. దా కూర్చో రా. ఒకటి 2 కింద పెట్టొచ్చా? పెట్టుకోండి. 3 4 5 6. నాన్నా, నాకు చిన్న డౌట్. ఏంట్రా అది? రఘురామ్లా మన ఇంటికి వచ్చినోడు నిజంగానే రఘురామే అంటావా? నాకు అదే డౌట్ రా. ఎందుకంటే వాడిని ఆధార్ కార్డు చూపించడానికి అడగగానే ఆస్తులు మొత్తం అడిగినట్టు షాక్ అయిపోయాడు. పాన్ కార్డు చూపించమంటే వాడు డబ్బంతా లాక్కుంటున్నట్టు కంగారు పడిపోయాడు. వాడు నిజంగా మన రఘురామే అయ్యుంటే ధైర్యంగా పాన్ కార్డు ఆధార్ కార్డు తీసి చూపించేవాడు కదరా. నిజమే నాన్నోయ్. అందుకే నాయనమ్మ ముందు సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించి కూడా తప్పించుకున్నాడు. యాండి, నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఇంటికొచ్చిన వారసుని అనుమానించటం మహాపాపం అండి. ఇలా ఎదుటి వాళ్ళని అనుమానిస్తే వచ్చే జన్మలో సీమ పందులై పుడతారంటండి. చిచ్చి, మేము పుడతామో లేదో తెలియదు కానీ నువ్వు చెప్పే మాటలు వింటుంటే ఈ జన్మలోనే పందుల్లా మారిపోయేలా ఉన్నామే. చిచి. అమ్మా, నువ్వు అవతలకు వెళ్ళి నీ పూజలు అవి చేసుకోవే, లేదంటే బియ్యం ఎరటం ఆపేస్తాం. సర్లేరా, త్వరగా బియ్యం ఏదో ఎరేస్తే తర్వాత 1,00,000 ఉత్తులు చేయాలి. నేను వెళ్ళి తూ తీసుకొస్తాను. నాన్నోయ్, విన్నావా? 1,00,000 బియ్యం గింజలు ఎరగాని 1,00,000 ఒత్తులు చేయాలంట. ఏం చేస్తావురా? కట్టుకున్నందుకు నేను, కడుపును పుట్టినందుకు నువ్వు చేసి చావాల్సిందే. అమ్మ నాన్న, ఇందులో కూడా నన్ను ఇరికించావా? సరే, అది వదిలే నాన్న. ఏదో ఒకటి చేసి ఆ వచ్చిన వాడు ఒరిజినల్ రఘురామ్ కాదు అని తేల్చలేమా? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రా, కానీ ఏ దారి దొరకటం లేదు.
ఏంట్రది? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అంటే నాన్న, నేను నీకు పుట్టానో లేదో తెలియాలంటే మనిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మనిద్దరి డిఎన్ఏ ఒకటే అయిందనుకో, నేను నీకు పుట్టినట్టు, లేదంటే నీకు పుట్టినట్టు. రే, నువ్వు నాకే పుట్టావురా, మనిద్దరికి డిఎన్ఏ టెస్ట్లు ఎందుకు? అమ్మగారు అలా చూస్తున్నారు? వాళ్ళు చిన్నప్పటి నుండి తల్లి ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగారమ్మా. వాళ్ళలిగితే బతిమాలు, భయపెట్టు తినిపించేవాళ్లు లేక ఆకలేసినప్పుడు తినేవాళ్లు. నువ్విప్పుడు వాళ్ళ ఆలనా పాలనా చూస్తుంటే నాకు వాళ్ళమ్మ గుర్తొచ్చిందమ్మా. ఓ టీచర్గా నువ్వు వాళ్ళకి చదువు చెప్పడానికొచ్చి తల్లిలా వాళ్ళకి ప్రేమనందిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మమ్మ, నాకు జీడిపప్పు ఉప్మా చేసి పెట్టమంటే అక్క కుదరదంటుంది. నాకు జీడిపప్పు ఉప్మా కావాలి. నేను చేసి పెడతానులే బాబీ. నిజంగానే టీచర్? రా, పెడతాను. పాఠాలు చెప్పే టీచర్ అమ్మా ఎక్కడికెళ్తుంది? బాబీ జీడిపప్పు ఉప్మా అడిగాడండి, చేయడానికి వెళ్తున్నాను. అయినా మీరు కూడా ఏంటండి టీచర్ అమ్మా అంటున్నారు? అందరూ టీచర్ అమ్మా టీచర్ అమ్మా అని పిలుస్తుంటే నా పేరు భాను అన్న సంగతే మర్చిపోయేలా ఉన్నాను. ఎలా బతికాం, ఎలా బతుకుతున్నావు? నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నానా? చచా, అదేం లేదండి. స్నేహితుడికిచ్చిన మాట కోసం అద్దాల మేడలో బ్రతకాల్సిన మీరే ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. నా సర్వస్వమే మీరు. మీకోసం నేను అడ్జస్ట్ అవ్వలేనా? నా కళ్ళ ముందు మీరుంటే నేను అడవిలో ఉన్నా ఆనందంగానే ఉంటానండి. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవసరం లేదు, ముందెళ్ళి ఆ జీడిపప్పు ఉప్మా సంగతి చూడు. అలాగే. ముందెళ్ళి ఆ జీడిపప్పు ఉప్మా సంగతి చూడు. అలాగే. భాను, ఆగు. గ్యాస్ లీక్ అయిన స్మెల్ వస్తుందేంటి?
అవునండి, నేను వచ్చేటప్పటికి ఇది ఆన్ చేసింది. ఎవరో మర్చిపోయి ఉంటారనుకున్నాను. మర్చిపోతే రెండూ మర్చిపోరు కదా. ఇది కూడా ఆన్ చేసింది.